హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేయాలా? లేదా జాబ్ వదిలేసి ట్రేడింగ్ చేయాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో చాలామందున్నారు. ఎవ్రీ పర్సన్‌కి ఒక టైమ్ అనేది ఉంటది. ఇంత టైం నుంచి ఇంత టైం వరకు వర్కింగ్ అవర్స్‌లో ఉంటారు. సో, వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంటికి ఎప్పుడైతే వస్తారో, ఇంటికొచ్చిన తర్వాత అట్‌లీస్ట్ ఎవ్రీ సింగిల్ డే 2-3 అవర్స్ లేదా 1 అవర్ అట్‌లీస్ట్ టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫ్రీ టైమ్ లేకపోయినా సరే, వాళ్ళొక ఓన్ పర్సనల్ టైమ్‌ని దీనికి ఇక్కడ తాకట్టులాగా పెట్టి స్కిల్ కోసం కష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ట్రేడింగ్‌లో గెట్ ఆన్ అవ్వగలుగుతారు. అది ఒక్క రోజులో జరగదు. కన్సిస్టెన్సీగా, డిసిప్లైన్‌గా డే బై డే, డే బై డే, డే బై డే అలాగా కొన్ని ఇయర్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇస్తే తప్ప దీంట్లో గెట్ ఆన్ అవ్వలేరు. అండ్ ఇది వచ్చేసి నాకు మూడున్నప్పుడు నేను చూస్తాను. మూడ్ లేదు ఈరోజు నేను చూడను. లేకపోతే నేను వర్క్ చేయను. లేకపోతే నేను నేర్చుకోను. నాకు ఇంట్రెస్ట్ లేదు ఈరోజు. రేపు చూద్దాము. అలాగుండదు వాళ్ళ మైండ్‌సెట్ అనేది. ఆకలితో ఉంటారు. ఎవరికైతే నిజంగా ఆకలితో ఉంటారో, వాళ్ళు మాత్రమే ఈ పాయింట్స్ అన్నిటిని ఆటోమేటిక్‌గా ఫాలో అవుతారు. అది ఆకలి అనుకోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ సిట్యుయేషన్ కూడా కావచ్చు. కొన్ని సినారియోస్ ఎలా ఉంటాయంటే, నువ్వు జాబ్ చేస్తే తప్ప నీ బిల్స్ పే అవ్వవు. ఇంట్లో వాళ్ళకి నువ్వు థింగ్స్ అనేది ప్రొవైడ్ చేయలేవు. ఇలాంటి సినారియోస్‌లో ఉన్నవాళ్ళు, దాంతో పాటు వాళ్ళకి ఇంకొక ఎక్స్‌ట్రా పాయింట్ ఎలా ఉంటదంటే, ఎలాగన్నా కొట్టాలిరా! ఏం చేసన్నా చేయాల. మొత్తానికి నేను సక్సెస్ అవ్వాలా. ఇలాంటి మైండ్‌సెట్ ఉంటది. సో, వాళ్ళేం చేస్తారంటే ఎవ్రీ డే ప్రతిరోజు గొడ్డులాగా కష్టపడతారు. ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారు. సో, అప్పుడు మాత్రమే దాన్ని స్కిల్‌ని అక్వైర్ చేసుకోగలుగుతారు. అండ్ వన్స్ ఒక స్టేజ్‌కి వచ్చాక ఆటోమేటిక్‌గా జాబ్‌ని వదిలేస్తారు. ఆటోమేటిక్‌గా. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతది. సో, ఇంకా ఇంక ఇక్కడి నుంచి మనం ఇంకా ప్రాఫిట్స్ చేయగలుగుతాం. సో, ఇక్కడి నుంచి మనం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోపలేదు. ఇంక జాబ్ మీద మనం డిపెండ్ అవ్వనవసరం లేదు. ఆ లెవెల్‌కి వెళ్తారు. ఆ లెవెల్‌కి వెళ్ళడం కష్టం. వన్స్ ఆ లెవెల్‌కి వెళ్ళాక ఆటోమేటిక్‌గా నువ్వు ఎవ్వరి డెసిషన్ లేకపోతే ఎవరి ఒపీనియన్ నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వే ఎగ్జిట్ అయిపోతావు జాబ్ నుంచి. నువ్వు రిజైన్ చేసే రోజు ఏదైతే ఉంటదో, అది నీకు చాలా హ్యాపీ ఇస్తది యాక్చువల్‌గా. ఎందుకంటే, ఇంక నువ్వు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తది కాబట్టి. ఇంకో సినారియో ఏంటంటే, అప్పటి వరకు జాబ్ చేస్తా ఉంటారు. దాని తర్వాత జాబ్‌ని వదిలేసి, ఇంకా ట్రేడింగ్ అని కూర్చుంటారు. ఇలాంటి సినారియోలో నీకు మెయిన్ మైనస్ ఏమవుతదంటే, నువ్వు జాబ్ చేస్తా ఉంటే ఎవ్రీ సింగిల్ డే నీకు డబ్బులొస్తానే ఉంటాయి. ఐ మీన్ ఎవ్రీ సింగిల్ మంత్ నీకు సెక్యూర్‌గా ఇంత అమౌంట్ అనేది నీకు డబ్బులొస్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు జాబ్‌ని వదిలేస్తావో, నీకు అమౌంట్ రావడం ఆగిపోతది. అమౌంట్ రావడం ఆగిపోయినప్పుడు ఏమవుతదంటే, ప్రెషర్ ఫీల్ అవుతావు. ఎందుకంటే బిల్స్ పే చేయాలా? ఇంట్లో వాళ్ళకి డబ్బులివ్వాలా? నీ ఖర్చులకి నువ్వు తీసుకోవాలా? సో, ఇవన్నీ ఉంటాయి. ఈ 3 థింగ్స్ నీకు రావు. ఈ డబ్బులు ఏ ఇన్‌కమ్ సోర్స్ లేకుండా కూర్చొని ట్రేడింగ్ చేయాలి. ఇది చాలా కష్టం ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే, ఆ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటదో, చాలా ప్రెషర్‌గా ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ప్రెషర్‌ని భరించలేక మళ్ళీ జాబ్‌కెళ్ళిపోతుంటారు. ఇది మన మన చేతుల్లో ఉంటది. నా సజెషన్ అనుకోను గానీ, నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తానంటే, ప్రశాంతంగా జాబ్ ఏదైతే ఉందో, ఆ జాబ్ చేసుకుంటా హ్యాపీగా ఎక్స్‌ట్రా ఒక 1 ఆర్ 2 అవర్స్ నేను ఎక్స్‌ట్రా కష్టపడతాను. దానివల్ల నాకు ఏది మైనస్ ఉండదు. మైనస్ ఏముంటదంటే, నా హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే పార్టీస్ చేసుకోవడం కావచ్చు, ట్రావెలింగ్ చేసుకోవడం కావచ్చు. ఇలాంటి హ్యాపీనెస్‌ని నేను సాక్రిఫైస్ చేస్తా. నాకు సక్సెస్సే కావాలి. ఏం చేసినా సరే అల్టిమేట్‌గా డబ్బులే మాట్లాడతాయి. వీటిని సాక్రిఫైస్ చేసి టైమ్‌ని తాకట్టుగా పెట్టి సక్సెస్ వైపు నేను అడుగేసేదాన్ని చూస్తాను. అండ్ మూడో సినారియో ఏంటంటే అసలు ఏమీ లేదు. జాబ్ లేదు, ఏం లేదు. ట్రేడింగ్ అని కూర్చోవడం. అది, అది చాలా కష్టం అది. అంటే ఆ సినారియోలో నేనున్నాను. నేనైతే ఎవడికి కూడా సజెస్ట్ చేయనసలు. నాకైతే అంటే దాన్ని ఎలాగా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ప్రెషర్‌గా ఉంటది. నీతో పాటు ఉన్నోళ్ళంతా వెళ్ళేసి జాబ్‌కి వెళ్ళేసి డబ్బులు ఎర్న్ చేసుకుంటా, వా వాళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటారు. లైక్ వాళ్ళు గ్రోత్ అనేది కంటికి కనిపిస్తుంటది. ఇంట్లో వాళ్ళ మీద కూడా డిపెండ్ అవుతది. కొంతమంది ఇంట్లో వాళ్ళు సావ కొట్టేస్తారు. "వెళ్ళు జాబ్‌కి వెళ్ళు. చెయ్యి, చెయ్యి, చెయ్యి. నువ్వు ఇంక ఎన్ని రోజులని ఇలా ఇంట్లో కూర్చొనుంటావు." 'రఘువరన్ బీటెక్' సినిమాలాగే ఉంటది లిటరల్‌గా. కొందరు ఇంట్లో వాళ్ళేంటంటే అర్థం చేసుకోగలుగుతారు. సో, మా ఇంట్లో వాళ్ళేంటంటే నన్నెప్పుడు సావకొట్టలేదు. వదిలేసారు ప్రశాంతంగా. ఏదో సాధిస్తాడు. నన్ను బిలీవ్ చేశారు యాక్చువల్‌గా. సో, అలాగ అందరి ఇళ్లల్లో ఉండదు. అండ్ అందరి ఇళ్లల్లో ఇన్‌కమ్ సోర్స్ అనేది వాళ్ళ పిల్లల మీదే డిపెండ్ అవుతది. అలాంటి సినారియోస్‌లో ఉంటే మనం ఏం చేయలేం. అది కూడా ఒక ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉంటది. అంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో ఉంటది కాబట్టి. ఇది చాలా ప్రెషర్‌గా ఉంటది. నీకు ఏ ఇన్‌కమ్ సోర్స్ లేకుండా ఒక స్కిల్ మీద కూర్చొని వర్క్ చేయడం అనేది అది చాలా కష్టం. మీరనుకున్నంత ఈజీ కాదది. ఫాజిల్ నువ్వైతే ఏం చేస్తావు? ఏ సినారియో నువ్వు చూస్ చేసుకుంటావు? నేనైతే సింపుల్‌గా చెప్తాను. జాబ్ చేస్తా, ఇలా ట్రేడింగ్ చేస్తాను. ప్రశాంతంగా, హ్యాపీగా. ఎందుకంటే నా బిల్స్ పే అయిపోతాయి.
నా ఆ బిల్స్ జరిగిపోతా ఉంటాయి. స్కిల్ పార్టీ స్కిల్ జరిగిపోతా ఉంటది. అంటే ఇంకొక్క పాయింట్ నేను యాడ్ చేయాలనుకునేదేంటంటే, పెళ్ళైనోళ్ళు. జాబ్ చేస్తా, పెళ్లయిపోయి వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తా ఉన్న వాళ్ళు గూడా ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్ అది ఇంకొంచెం టైట్‌గా అయిపోతది. పెళ్లయిపోయినోళ్ళు ట్రేడ్ చేయడం వేరు. పెళ్లి కాకముందే ట్రేడ్ చేయడం వేరు. ఈ 2 మళ్ళీ ఇది ఈ మూలకి, ఆ మూలకి వెళ్ళిపోతది. అంత డిఫరెన్స్ ఉంటది. సో, అది కూడా ఏదైనా సరే ఇంక సాక్రిఫైస్ చేయాలి తప్పదు. నీ టైమ్‌నే నువ్వు సాక్రిఫైస్ చేయబోతున్నావు ఇక్కడ. అండ్ నీ వీకెండ్స్‌ని, నీ పార్టీస్‌ని, నీ ఫ్రెండ్స్‌ని అన్నిటిని సాక్రిఫైస్ చేసి తపస్సు చేస్తే తప్ప నీకు సక్సెస్ రాదు. సింపుల్. ఆ తపస్సు కూడా హ్యాపీగా చేయాలి. అది హార్డ్ వర్క్‌లో నువ్వు అంటే నువ్వు బాధపడతా వెళ్లి కూర్చొని చేయడం కన్నా, నువ్వు దాన్ని అన్నిటిని సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి, నువ్వు దాన్ని మనసుకి తీసుకొని నువ్వు ముందరికి వెళ్తే విజయం మందేరా. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.